సినిమాకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ప్రీమియర్ షోకి అనుమతితో పాటు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2 రేపు రిలీజ్ కానుంది. అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. అఖండ 2 సినిమా ప్రీమియర్ షోలకు అనుమతితో పాటు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఇవాళ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఇక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సినీ నిర్మాణ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అఖండ 2 సినిమాకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ప్రీమియర్ షోకి అనుమతితో పాటు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం అఖండ 2 రేపు రిలీజ్ కానుంది. అయితే మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. అఖండ 2 సినిమా ప్రీమియర్ షోలకు అనుమతితో పాటు టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఇవాళ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఇక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సినీ నిర్మాణ సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి, యాచరిక మనం చూసుకున్నట్లయితే ఇటు అఖండ 2 రిలీజ్ అయితే గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇటు నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ అఖండ 2 పై అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి భారీగా పెట్టుకున్నారని చెప్పాలి. అయితే చాలా రోజుల నుంచి కూడా ఈ రిలీజ్ పై కొంత మేరకు కూడా సందిగ్ధత నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా రిలీజ్ డేట్ విషయంలో చాలా డేట్స్ అనేవి మార్చుకుంటూ వచ్చినప్పటికీ డిసెంబర్ 5న ఈ సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నంలో నిర్మాతలు ఉన్నప్పుడు అప్పుడు కన్నడ గవర్నమెంట్ నుంచి కావచ్చు, అలాగే నిర్మాతలకి ఎదురైన కొన్ని చిక్కుల వల్ల కావచ్చు, ఆ రిలీజ్ అనేది 12వ తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఇప్పుడు సినిమాని ప్రేక్షకులకి ముందుకు తీసుకురావడంలో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. అటు నిర్మాతలు కూడా ఒక హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అయితే మనం చూసాము. ఎట్టకేలకు సినిమాని అయితే బాలయ్య బాబు అభిమానులకి అందిస్తున్నామని కూడా వాళ్ళు చాలా అంటే వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఓవర్సీస్ లో ఆల్రెడీ ఈ ప్రీమియర్ షోకి సంబంధించి ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అలాగే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రీమియర్ షోస్ కి సంబంధించి స్పెషల్ షోలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ షోలు ఏవైతే ఉన్నాయో వాటికి టికెట్ రేట్లని దాదాపుగా 600 రూపాయల వరకు కూడా పెంచుతూ అటు ఏపీ గవర్నమెంట్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక జీవోను అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఈ రోజు అయితే ఇటు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలైందని చెప్పాలి. అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ ని కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో పిటిషనర్ గా ఇటు సతీష్ కమల్ కూడా పేర్కొన్నారు. సో వీళ్ళు దాఖలు చేసిన ఈ పిటిషన్ మేరకు ఈ రోజు తెలంగాణ హైకోర్టు కూడా వీళ్ళకి నిర్మాతలకి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రీమియర్ షోస్ కి టికెట్ రేట్ల పెంపుపై ఇచ్చిన ప్రభుత్వ జీవోని క్యాన్సిల్ చేస్తూ కూడా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పాలి. మరి అటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి కావచ్చు, అలాగే నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో 14 వీల్ సంస్థకు సంబంధించిన వాళ్ళకి కూడా ఈ హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ విచారణను కూడా రేపటికి వాయిదా వేస్తూ కూడా ఒక ఆర్డర్ ని కూడా పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ జీవో ఇవ్వడంతో ఈ అధిక రేట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే 600 రూపాయలు పెట్టి టికెట్లు ప్రీమియర్ షోలు బుక్ చేసుకున్న వారి పట్ల ఇవన్నీ కూడా క్యాన్సిలేషన్ అమౌంట్ ఏమైనా ఉంటుందా, మరి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఈ జీవో ప్రకారం నిర్మాణ సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, లేదంటే పూర్తిగానే ప్రీమియర్ షోస్ ని క్యాన్సిల్ చేస్తుందా అనే అంశం పైన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. చత్రిక, మొత్తంగా చూసుకున్నట్లయితే అఖండ 2కి ఎన్ని రకాలైన అడ్డంకులు ఉండాలో అన్ని కూడా ఎదుర్కొంటున్నారని చెప్పాలి. మరి ఇప్పుడు నిర్మాణ సంస్థ ఏ విధంగా స్పందిస్తుంది, ఆల్రెడీ ప్రీమియర్ షోలకి బుక్ చేసుకున్న టికెట్ల ధరలో ఏమైనా తగ్గించి మళ్ళీ రీఫండ్ ఏమైనా చేస్తుందా, లేదంటే అదే ఇప్పుడు వరకు బుకింగ్స్ అయిన మినహా ఇప్పటి నుంచి బుక్ చేసుకునే ప్రీమియర్ షోలు కావచ్చు, అలాగే ఈ టికెట్ రేట్లు ఏవైతే పెంచకూడదు అని ఇచ్చిన జీవో మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని పట్ల వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.